ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయన మంత్రి పదవి ఆశించారు. అయితే ఆయనకి మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాసంశెట్టి సుభాష్ కు మంత్రి పదవి దక్కినందున ఆయన ఇంకా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే నియోజకవర్గంలో ఇప్పుడు ఆయన సైలెంట్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇంతకీ ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకి మంత్రి పదవి దక్కలేదు. ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఏ విధమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఇంతకీ ఆయనకి మంత్రి పదవి ఎందుకు దక్కలేదు? కౌసల్య, వాసం ఏదైతే పితాని సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, తర్వాత టీడీపీలో చేరారు. 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా క్యాబినెట్ హోదా కల్పించి క్యాబినెట్ మంత్రి పదవి దక్కింది. అయితే 2024 ఎన్నికల్లో ఆయన 2024లో ఆయన మళ్ళీ గెలవడం జరిగింది. ఆచంట నియోజకవర్గం గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఏదైతే ఆయనకు మంత్రి పదవి దక్కలేదంటూ ఇప్పటికీ రాజకీయంగా సైలెంట్ అయినారు. నియోజకవర్గంలో కూడా యాక్టివ్ గా లేరు. ఏదైతే మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాసంశెట్టి సుభాష్ శెట్టి బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వాసంశెట్టి సుభాష్ కు మొదటిసారి ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి దక్కింది. అయితే తాను సీనియర్ అయినా తాను ఇన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న 2014 చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి హోదా దక్కింది. తర్వాత ప్రస్తుతం 2024 క్యాబినెట్ లో ఆయనకు దక్కకపోవడం తీవ్ర అసంతృప్తి దారితీసింది. ఏదైతే నియోజకవర్గంలో కూడా ఆయన కార్యకర్తలకు నేతలకు అందుబాటులో లేకుండా ఉన్నారు. ఏదైనా విమర్శలు వచ్చినప్పుడు మాత్రం ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ మంత్రి పదవి దక్కడం, తర్వాత నియోజకవర్గంలో ఆయన రాజకీయంగా ప్రజల మధ్య తిరక్కపోవడం, పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదని ప్రచారం జరుగుతుంది. అసలు ఈయన ఎందుకు చేస్తున్నారు ఏంటేను ఏదైతే టీడీపీ అధిష్టానం కూడా పలుమార్లు ఏదైతే ఆయన పైన నివేదికలు తెప్పించుకున్న పరిస్థితి, ఏదైతే ఇనాక్టివ్ గా ఉన్న సమయంలో ఏదైనా నేతలు ప్రశ్నించేప్పుడు మాత్రం ఆ నియోజకవర్గంలో పార్టీలోనూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తర్వాత ఏదైతే మిగిలిన సమయం ఏదైతే ఉందో ఆయన నియోజకవర్గానికి దూరంగా వేరే ప్రాంతాల్లో ఉన్నారని అక్కడ ఉన్న టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే గతంలో మంత్రి పదవి అనుభవించిన ఏదైతే పితాని సత్యనారాయణ ఉన్నారో, ఏదైతే 2024 ఎన్నికల్లో గెలిచిన తనకన్నా జూనియర్ అయిన వారికి మంత్రి పదవి దక్కింది అనే అసంతృప్తి ఉంది. అదేవిధంగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కూడా నియోజకవర్గం పైన ఇప్పుడిప్పుడే ఫోకస్ పెడుతుంది. ఏదైతే అక్కడ ఉన్న చెరుకువాడ సత్యనారాయణ ఏదైతే ఉన్నారో ఆయన యాక్టివ్ అయ్యే అవకాశాలు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి యాక్టివ్ అవుతారని ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ ప్రస్తుతానికి నియోజకవర్గంలో ఇబ్బంది లేకపోయినా భవిష్యత్తులో ఏదైతే ఉందో చెరుకువాడ యాక్టివ్ అయ్యే కొద్దీ టీడీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. టీడీపీ ప్రభుత్వం మరో 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఏదైతే పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఏమైనా దక్కుతుందో, ఏదైతే శెట్టి బలిజ సామాజిక కోణం చేసినప్పుడు రెండోసారి క్యాబినెట్ విస్తరణ జరిగితే ఏదైతే వాసంశెట్టి సుభాష్ స్థానంలో ఏదైతే పితాని సత్యనారాయణకు మంత్రి పదవి దక్కుతుందంటూ రాజకీయ వర్గాల ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైతే ఆయన నియోజకవర్గంలో సైలెంట్ కావడానికి, నియోజకవర్గానికి దూరంగా ఉండడానికి కేవలం మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి, తాను సీనియర్ని ఇన్నేళ్లు రాజకీయాలు చేసే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు క్యాబినెట్ కి తీసుకోలేదంటూ చంద్రబాబు నాయుడు పైన అసంతృప్తిగా ఉన్నారనే కారణంతో నియోజకవర్గానికి దూరంగా ఉన్నారంటూ టీడీపీ నేతలు కార్యకర్తలు వారి మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. కౌసల్య, అయితే మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాసంశెట్టి సుభాష్ కు మంత్రి పదవి దక్కడం అనేది అంటే ఎలాంటి పరిణామాలని అంటే ఎలాంటి అంశాలని పరిగణలోకి తీసుకుని ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది? అంటే ఇంకొక విషయం ఏంటంటే వాసంశెట్టి సుభాష్ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరారు. ఆయన నియోజకవర్గం కూడా పక్క నియోజకవర్గము. అయితే ప్రధానంగా ఆయన ఏదైతే శెట్టి బలిజ సామాజిక వర్గం సంబంధించిన వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. రామచంద్రాపురం నుంచి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఆ నియోజకవర్గంలో ఏదైతే రామచంద్రాపురం కావచ్చు, ఏదైతే గోదావరి జిల్లాలో శెట్టి బలిజ సామాజిక వర్గం బలంగా ఉంటుంది. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాసంశెట్టి సుభాష్ ఏదైతే రామచంద్రాపురం నుంచి పోటీ చేశారో గెలిచారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన సుభాష్ మంత్రి పదవి దక్కింది. ఆయన దూకుడుగా ఉంటారు. అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన కూడా నేరుగా విమర్శలు చేయగలుగుతారు. ఏదైతే పితాని సత్యనారాయణ ఉన్నారో ఆయన సీనియర్ నేత, రాజకీయాలు అనుభవం ఉన్న నేత, ఆయన రాజకీయ బేరీజులు వేసుకొని మాట్లాడే నేత. ఎందుకంటే పితాని సత్యనారాయణ మృదు స్వభావి, ఇటు ఏదైతే వాసంశెట్టి సుభాష్ ఇరువురి మధ్య మనం
తేడాన్ని గమనించినప్పుడు యువకుడు ఏదైతే మొదటిసారి ఎమ్మెల్యే ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారనే ఒక పేరు కూడా ఉంది. అయితే ఇక్కడ సుభాష్ దూకుడు కూడా టీడీపీ అధిష్టానానికి తలనొప్పింది. ఎందుకంటే ఆయన పదే పదే తన సామాజిక వర్గంతోనే గెలిచాను, సామాజిక వర్గంతోనే మంత్రి పదవి వచ్చిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఇక్కడ ఏదైతే ఒక మంత్రిగా ఒక మంత్రి పదవి తీసుకున్నప్పుడు, ఒక మంత్రి పదవి బాధ్యతలు చేపట్టేటప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏదైతే కుల మత ప్రాంతాలకు అతీతంగా వ్యవహరిస్తాను అంటూ మంత్రి పదవి చేపట్టేటప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. అలా కాకుండా కేవలం తన కులం అంటూ సుభాష్ మాట్లాడుతున్నారనేది కూడా టీడీపీ అధిష్టానం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ రెండు అంశాలు బేరీ చేసుకున్నప్పుడు ఏదైతే వాసంశెట్టి సుభాష్ ను మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయంటే రాజకీయ వర్గాల ప్రచారం జరుగుతుంది. ఒకవేళ సుభాష్ ను మంత్రివర్గం నుంచి తొలగిస్తే ఏదైతే పితాని సత్యనారాయణకు అవకాశం లభిస్తుందంటూ ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైతే ఉన్న సమాచారం వరకు ఏదైతే గత 18 నెలల కాలంలో కూడా సుభాష్ యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఆయన టీడీపీ అధిష్టానానికి దగ్గరగా ఉన్నారు, లోకేష్ తో సన్నిహితంగా ఉంటారు. అయితే ఆయన మంత్రి పదవి ఉంటుందా పోతుందా అనేది భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు చూడాలి. కానీ ప్రస్తుతానికి ఏదైతే తనకు మంత్రి పదవి దక్కలేదంటూ నియోజకవర్గానికి, ప్రజలకు, కార్యకర్తలకు, నేతలకు కూడా ఏదైతే పితాని సత్యనారాయణ దూరం అయ్యారనే ప్రచారం మాత్రం ఆచంట నియోజకవర్గంలో విపరీతంగా జరుగుతుంది. కౌసల్య, ఎస్, మరి ఇష్యూ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుందంటారు? కౌసల్య, ఇప్పటికీ గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన వారు మంత్రి అయిన పరిస్థితి ఉంది. ఏదైతే చెరుకువాడ శ్రీరంగనాథరాజు అదే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి గత ప్రభుత్వంలో మంత్రిగా చేశారు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, పితాని సత్యనారాయణ గెలవడం జరిగింది. ఇక్కడ ఏదైతే గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోవడం, కార్యకర్తలకు దూరంగా ఉండడం, కేవలం తనకు సీనియర్ ని, ఈ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవి ఇవ్వలేదనే అసంతృప్తి ఒక ప్రధాన కారణం ఇక్కడ నుంచి. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతుంది, ఇదే పరిస్థితులు మరో సంవత్సరం కానీ 2 ఏళ్ళు కానీ కొనసాగితే ఈ నియోజకవర్గానికి గాలికి వదిలేసుకోవాలంటూ టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కోసం రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విజయం సాధించారు. అయితే ఇక్కడ అసలు ఆయన ఉన్నారా లేరా అన్నట్టుగా రాజకీయాలు సాగుతూ ఉన్నాయి. నిజానికి కూటమిలో ఉన్న నాయకులు దూకుడుగా ఉంటున్నారు, రాజకీయంగా కూడా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ ఆచంటలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పితాని సత్యనారాయణ ఎవరిని పట్టించుకోవడం లేదు, ప్రజల మధ్యకు రావడం లేదు, పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదన్న వాదన పితాని సత్యనారాయణ విషయంలో తెర మీదకు రావడం విశేషం. దీనికి గల కారణం ఏంటి, ఎందుకు ఆయన ఇలా చేస్తున్నారనేది కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కూటమి అధికారంలోకి రాగానే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారిలో సత్యనారాయణ ఒకరు. గత చంద్రబాబు హయాంలో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అయితే అదే విధంగా ఇప్పుడు కూడా మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ సామాజిక వర్గ సమీకరణాలతో పాటు రాజకీయాలను బేరేజ్ వేసుకున్న చంద్రబాబు కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలోనే పితాని సత్యనారాయణకు అవకాశం దక్కలేదు. దీంతో ఈ కారణంగానే ఆయన మౌనంగా ఉన్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది. అయితే ఇలాంటి వాదన ఎప్పుడు తెర మీదకి వచ్చినా కూడా సత్యనారాయణ వెంటనే అలర్ట్ అయిపోతారు. పార్టీ కార్యాలయానికి రావడం, కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం చేస్తూ ఉంటారు. మరోవైపు వైసీపీ ఆచంటపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన దాఖలాలు లేకపోవడంతో పితానికి పెద్దగా సమస్యలు కనిపించడం లేదనే చెప్పాలి. కానీ ప్రత్యర్థి పార్టీ దృష్టి పెట్టేందుకు రంగం రెడీ చేసుకుంటుంది. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఈ విషయంలో అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికైనా పితాని పొలిటికల్ యాక్టివిటీ పెరగాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం అయితే జోరందుకుంది.